అసలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటే ఎవరికి భయం లేదు చెప్పండి. అమెరికా అధ్యక్షుడైనా, యూరప్ దేశాల పెద్దలైనా పుతిన్ పేరు వింటే ఒక సెకండ్ ఆలోచిస్తారు. అలాంటి ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎలాంటి హైటెక్ రక్షణ వాడుతున్నాడో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. సాధారణంగా పెద్ద పెద్ద లీడర్లు బాడీగార్డ్స్తో తిరుగుతారు, కార్లలో వెళ్తారు. కానీ పుతిన్ సెక్యూరిటీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఆయన ప్రయాణించే ప్రతి అడుగు వెనుక ఒక పెద్ద సైన్యమే ఉంటుంది. అసలు పుతిన్ మీద దాడి చేయడం అనేది ఎవరికీ సాధ్యం కాని పని. ఆయన చుట్టూ ఉండే ప్రొటెక్షన్ కేవలం వ్యక్తులు ఇచ్చేది కాదు, అది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోట. ఈ వీడియోలో పుతిన్ తనను తాను ఎలా కాపాడుకుంటున్నారు, ఆయన సీక్రెట్ బాడీగార్డ్స్ ఎవరు, ఆయన వాడే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ప్రత్యేకతలేంటో ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ క్లియర్గా చూద్దాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది మామూలు బాడీగార్డ్ల టీం కాదు. అది సైన్యం, ఇంటెలిజెన్స్, హైటెక్ టెక్నాలజీ అన్నీ కలిసి పనిచేసే ఒక మూవింగ్ కోట లాంటిది. పుతిన్ ఏ దేశానికి వెళ్ళినా ప్రపంచం మొత్తం ఆయనపైనే కన్నేసి ఉంచుతుంది. స్పెషల్ కార్లు, ఆర్మ్డ్ గార్డ్స్ మాత్రమే కాదు, పుతిన్ తింటున్న ఫుడ్, తాగుతున్న నీరు, ఆయన వాడిన గ్లాస్, చివరికి ఆయన బాడీ నుంచి వచ్చే వ్యర్థాలను కూడా వదలవద్దని రష్యా ఏజెంట్లు పక్కాగా ప్లాన్ చేస్తారు. విదేశీ గడ్డపై ఏ ఒక్క చిన్న క్లూ కూడా దొరకకుండా పుతిన్ వేస్ట్ మెటీరియల్స్ ని కూడా భద్రంగా రష్యాకు వెనక్కి తీసుకెళ్తారు. దీన్నే ఇంటర్నేషనల్ మీడియా పూప్ సూట్ కేస్ ప్రోటోకాల్ అని పిలుస్తుంది. పుతిన్ ఇండియాకి వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉండే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఆయన చుట్టూ పకడ్బందీగా ఎయిర్ లేయర్ సెక్యూరిటీ రింగ్ ఉంటుంది. ఇన్నర్ సర్కిల్లో పూర్తిగా రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ వాళ్లే ఉంటారు. ఔటర్ లేయర్లో మన దేశానికి చెందిన ఎన్ఎస్టీ కమాండోలు, పోలీసులు భద్రత కల్పిస్తారు. మన ప్రధాని మోడీ గారితో పుతిన్ కలిసినప్పుడు ఆ లోపలి వలయంలోకి ఎస్పీజీ కమాండోలు కూడా ఎంటర్ అవుతారు. అసలు ఈ 8 అంచెల భద్రత ఎలా ఉంటుందో ఒక్కో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. లేయర్ 1 ఔటర్ పెరిమీటర్ 5 నుండి 15 కిలోమీటర్ల సీక్రెట్ లాక్డౌన్. ఇది పుతిన్ సెక్యూరిటీలో అత్యంత పెద్దదైన మొదటి రింగ్. పుతిన్ ఎక్కడికి వెళ్తున్నారో ఆ ప్రాంతం చుట్టూ దాదాపు 5 నుంచి 15 కిలోమీటర్ల దూరం వరకు పూర్తిగా సీల్ చేస్తారు. రోడ్లన్నీ బంద్ చేస్తారు, రైళ్లు నిలిపేస్తారు, మెట్రో స్టేషన్లు క్లోజ్ చేస్తారు. ఈ ఏరియాలో ఆకాశంలో డ్రోన్స్ ఎగరడం పూర్తిగా నిషేధం. ఆకాశంలో ఎలక్ట్రానిక్ జామర్లు పనిచేస్తూనే ఉంటాయి. రోడ్లపై ఉండే మ్యాన్హోల్స్, సీవేజ్ లైన్స్, అండర్ పాస్లన్నిటినీ వెల్డింగ్ చేసి గట్టిగా సీల్ చేస్తారు. ఉదాహరణకు 2023లో సెయింట్ పీటర్స్బర్గ్ ఈవెంట్లో సిటీ మధ్యలో ఏకంగా 12 కిలోమీటర్ల రేడియస్ వరకు ఇలాగే కఠినమైన లాక్డౌన్ అమలు చేశారు. లేయర్ 2 మిడిల్ పెరిమీటర్ మల్టీలెవెల్ చెక్పోస్ట్ వలయం. ఈవెంట్ లోపలికి ఎంట్రీ ఇవ్వాలంటే కనీసం 3 నుంచి 5 సెక్యూరిటీ చెక్పోస్టులు దాటాలి. మొదటి చెక్పోస్ట్లో ఎఫ్ఎస్బి ఆఫీసర్లు పాస్లు, క్యూఆర్ కోడ్లు తనిఖీ చేస్తారు. రెండో చెక్పోస్ట్లో ఎక్స్రే మెషిన్లు, మెటల్ డిటెక్టర్లు, అండర్ వెహికల్ మిర్రర్లు ఉంటాయి. ఇక మూడో చెక్పోస్ట్లో బాంబ్ స్నిఫర్ డాగ్స్, కెమికల్ డిటెక్టర్లు పనిచేస్తాయి. నాలుగో చెక్పోస్ట్లో బయోమెట్రిక్ స్కానింగ్, ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఈ స్టేజ్లో ఎవరిపైనైనా చిన్న డౌట్ వచ్చినా క్షణాల్లో అదుపులోకి తీసుకుంటారు. 2018లో సోచి ఒలింపిక్స్ టైంలో ఈ రింగ్లోనే దాదాపు 40 మంది అనుమానితులను పక్కకు మళ్లించారు. లేయర్ 3 స్నిప్పర్ అండ్ కౌంటర్ స్నిప్పర్ రింగ్ 360 డిగ్రీల నిఘా. పుతిన్ ఉన్న ప్రాంతం చుట్టూ 360 డిగ్రీల కోణంలో ఎత్తైన బిల్డింగ్స్, కొండలు, టవర్లపైన ఎఫ్ఎస్ఓ స్నిప్పర్లు పక్కాగా మోహరిస్తారు. వీళ్లంతా ఆల్ఫా గ్రూప్ లేదా వింపెల్ నుంచి వచ్చిన టాప్ మోస్ట్ టెర్రర్ స్పెషలిస్టులు. వీళ్ల దగ్గర అత్యాధునిక లాంగ్ రేంజ్ యాంటీ మెటీరియల్ రైఫిల్స్ ఉంటాయి. అదే టైంలో కౌంటర్ స్నిప్పర్ టీమ్స్ లేజర్ లేదా ఆప్టికల్ డిటెక్షన్ సిస్టమ్స్తో ఎదురుగా ఉన్న బిల్డింగ్ గ్లాసెస్ ని కూడా స్కాన్ చేస్తాయి. ఎక్కడైనా చిన్న స్పార్క్ కనిపించినా ఆ రూమ్ ని ఇమీడియట్ గా సీజ్ చేస్తారు. లేయర్ 4 క్లోజ్ ప్రొటెక్షన్ రింగ్ డైమండ్ ఫార్మేషన్ బాడీగార్డ్స్. పుతిన్ కి కేవలం 10 నుంచి 15 మీటర్ల దూరంలో ఈ రింగ్ ఆపరేట్ అవుతుంది. ఇందులో 20 నుంచి 40 మంది స్పెషల్ బాడీగార్డ్స్ ఉంటారు. వీళ్లంతా బ్లాక్ సూట్స్, టై, చెవిలో ఇయర్ పీస్ తో, చేతిలో బుల్లెట్ ప్రూఫ్ బ్రీఫ్ కేస్ పట్టుకుని తిరుగుతారు. ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేస్తే క్షణాల్లో ఒక పెద్ద షీల్డ్లా మారిపోతుంది. వీరి దగ్గర గ్లాక్ పిస్టల్స్ తో పాటు గ్రానైడ్ లాంచర్లు కూడా రెడీగా ఉంటాయి. వీరంతా ఒక పర్ఫెక్ట్ ఫార్మేషన్లో నడుస్తూ పుతిన్ ని నలువైపులా కవర్ చేస్తారు. దీన్నే డైమండ్ ఫార్మేషన్ లేదా బాక్స్ ప్రొటెక్షన్ అంటారు. లేయర్ 5 ఇన్నర్ సర్కిల్ ది షాడోస్ కంటికి కనిపించని అతి భయంకరమైన రక్షణ. ఇది పుతిన్ సెక్యూరిటీలో అత్యంత ఎలైట్ అయిన యూనిట్.
వీళ్లను ఇంటర్నేషనల్ మీడియా షాడోస్ అని పిలుస్తుంది. ఇందులో కేవలం 5 నుంచి 8 మంది మాత్రమే ఉంటారు. పబ్లిక్లో వీళ్లను ఎవరూ అసలు గుర్తుపట్టలేరు. ఎందుకంటే వీళ్ళు ఫోటోలు తీయనివ్వరు, ఎవరితోనూ మాట్లాడరు, కెమెరా వైపు అసలు చూడరు. వీళ్ల ఒక్కటే పని పుతిన్ చుట్టూ కేవలం 2 మీటర్ల రేడియస్లోకి ఎవరూ రాకుండా కాపలా కాయడం. ఒకవేళ ఎవరైనా దూకితే క్షణాల్లో కింద పడేస్తారు. ఈ టీంలో పనిచేసే వాళ్లు సంవత్సరానికి కేవలం ఒక్కసారే లీవ్ తీసుకుంటారు. లేయర్ 6 టెక్నికల్ అండ్ ఎలక్ట్రానిక్ షీల్డ్ కంటికి కనిపించని హైటెక్ వలయం. ఈ రింగ్ కంటికి కనిపించదు, కానీ చాలా ఖతర్నాక్గా పనిచేస్తుంది. ఈ టెక్నికల్ టీం పుతిన్ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి రిమోట్ డిటోనేటర్లు పనిచేయకుండా జామ్ చేస్తుంది. మొబైల్ జామర్లు, డ్రోన్ జామర్లు, లేజర్ మైక్రోఫోన్ డిటెక్టర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ స్కానర్లు అన్నీ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. 2024లో మాస్కోలో జరిగిన పరేడ్లో ఒక డ్రోన్ ఈ జామర్ పవర్ తట్టుకోలేక 400 మీటర్ల ఎత్తు నుంచి టపటపా కింద పడిపోయింది. లేయర్ 7 వెహికల్ కాన్వాయ్ అండ్ ఎయిర్ కవర్ మూవింగ్ ఆర్మీ. పుతిన్ రోడ్డు మీద ప్రయాణిస్తే కనీసం 15 నుంచి 30 వాహనాల మోటార్ కేట్తో పెద్ద కాన్వాయ్ కదులుతుంది. అందులో 4 నుంచి 5 ఆర్ఎస్ సెనెట్ లిమోజిన్ కార్లు ఉంటాయి. అసలు పుతిన్ ఏ కారులో ఉన్నాడో బయట వాళ్లకు ఎప్పటికీ అర్థం కాదు. ఈ కాన్వాయ్లో జామర్లు, గన్ ట్రక్స్, మెడికల్ వ్యాన్స్ అన్నీ ఉంటాయి. ఆకాశంలో MI-8 లేదా KA-52 హెలికాప్టర్లు ఎయిర్ కవర్ ఇస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు Su-30 ఫైటర్ జెట్స్ కూడా ఎస్కార్ట్గా వస్తాయి. లేయర్ 8 న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అండ్ మెడికల్ టీమ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఈ లాస్ట్ రింగ్లో పుతిన్తో పాటు ఎప్పుడూ 3 స్పెషల్ ఆఫీసర్లు ఉంటారు. ఒకరు న్యూక్లియర్ కోడ్స్ ఉన్న బ్రీఫ్ కేస్ పట్టుకుంటే మిగతా 2 టాప్ మిలిటరీ డాక్టర్లు ఉంటారు. వీళ్ల బ్యాగ్లో పుతిన్ బ్లడ్ గ్రూప్కి సరిపోయే బ్లడ్ ప్యాక్స్, యాంటీడోట్లు, డీఫ్రిబిలేటర్ ఉంటాయి. ఒకవేళ గుండె ఆగిపోయే అత్యవసర పరిస్థితి వస్తే కేవలం 4 నిమిషాల్లోనే ఆయనను రివైవ్ చేయగల సామర్థ్యం వీళ్లకుంది. ఈ 8 రింగ్స్ ఒకదానికొకటి పర్ఫెక్ట్ బ్యాకప్లా పనిచేసేలా డిజైన్ చేశారు. అందుకే ఇన్ని సంవత్సరాలుగా పుతిన్పై ఏ ఒక్క అటాక్ కూడా సక్సెస్ కాలేదు. ఈ 8 రింగ్స్లో కమాండర్లుగా సెలెక్ట్ అయ్యే ప్రక్రియ చాలా భయంకరంగా ఉంటుంది. 35 ఏళ్లు లోపు వారే ఈ పోస్టులకు అర్హులు. కనీసం 180 సెంటీమీటర్లకు పైగా హైట్ ఉండాలి. ఫిజికల్గా, మెంటల్గా 100% స్ట్రాంగ్గా ఉండాలి. రష్యన్తో పాటు ఇతర ఫారెన్ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్లకు మంచి ప్రయారిటీ ఉంటుంది. అభ్యర్థుల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, దేశభక్తి, నిజాయితీ మీద కఠినమైన టెస్టులు పెడతారు. అన్ని స్టేజెస్ దాటిన వాళ్లకి నెక్స్ట్ లెవెల్లో శిక్షణ ఇచ్చి డ్యూటీలోకి తీసుకుంటారు. వయసు 35 దాటితే చాలు, ఈ స్పెషల్ సర్వీస్ నుంచి కంపల్సరీ రిటైర్ అవ్వాల్సిందే. ఇంకా చెప్పాలంటే పుతిన్ ఎవరికీ అంతు చిక్కని ఒక మోస్ట్ షాకింగ్ సీక్రెట్ మాత్రం ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదే పుతిన్ పర్సనల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా ఇది మాత్రం అబ్సల్యూట్లీ రియల్. పుతిన్ ఏ దేశానికి వెళ్ళినా, ఏ 5 స్టార్ హోటల్లో బస చేసినా అక్కడి బాత్రూమ్స్ని, టాయిలెట్స్ని ఆయన అసలు టచ్ కూడా చేయరు. రష్యా నుంచి ప్రత్యేకంగా వచ్చే ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కమాండోలు ఆ హోటల్ రూమ్లో ఒక స్పెషల్ మొబైల్ టాయిలెట్ని ఇన్స్టాల్ చేస్తారు. పుతిన్ కేవలం ఆ పర్సనల్ మొబైల్ టాయిలెట్ మాత్రమే యూజ్ చేస్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆయన ఆ టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత అక్కడి కమాండోలు ఆ వ్యర్థాలను చాలా జాగ్రత్తగా, ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఒక స్పెషల్ సూట్ కేసులో ప్యాక్ చేసి సీల్ చేస్తారు. ఆ తర్వాత ఆ సీక్రెట్ సూట్ కేసుని భద్రంగా మాస్కోకి వెనక్కి తీసుకెళ్తారు. 1999లో రష్యా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పుతిన్ ఈ టెక్నిక్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతూనే ఉన్నారు. 2017లో ఫ్రాన్స్లో, 2019లో సౌదీ అరేబియాలో, అలాగే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పుతిన్ పర్యటించిన ప్రతిసారి ఈ సీక్రెట్ ఆపరేషన్ పక్కాగా జరిగిపోయింది. అసలు ఒక దేశాధినేత తన వ్యర్థాలను ఇలా సొంత దేశానికి ఎందుకు తీసుకెళ్లాలి? దీని వెనుక ఉన్న బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, శత్రు దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, అమెరికా లేదా ఇతర గూఢచారి సంస్థలు పుతిన్ వేస్ట్ శాంపుల్స్ని ఎలాగైనా సేకరించాలని చూస్తాయి. ఒకవేళ ఆ శాంపుల్స్ గనక వాళ్ళ చేతికి చిక్కితే వాటి ద్వారా DNA టెస్టులు చేసి పుతిన్ హెల్త్ కండిషన్ ఏంటి, ఆయనకు ఏమైనా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదా ఆయన బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనే విషయాలను ఈజీగా పసిగట్టవచ్చు. ఒక లీడర్ అనారోగ్యంతో ఉన్నాడని తెలిస్తే శత్రు దేశాలు ఆపర్చునిటీ తీసుకుని పొలిటికల్ ప్రెషర్ పెంచడం, గ్లోబల్ లెవెల్లో కుట్రలు చేయడం లాంటివి చేస్తాయి. అందుకే రష్యా ఇంటెలిజెన్స్ క్రిమ్లిన్ ఈ విషయంలో అస్సలు రిస్క్ తీసుకోదు. పుతిన్ ఆరోగ్యానికి సంబంధించిన ఏ ఒక్క చిన్న క్లూ కూడా విదేశీ గడ్డపై వదిలిపెట్టకూడదని ఇంత పకడ్బందీగా ఈ పూప్ సూట్ కేస్ ప్రోటోకాల్ని రన్ చేస్తున్నారు. అడుగడుగున శత్రువులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పుతిన్ తీసుకునే ఈ అసాధారణమైన జాగ్రత్తలే ఆయనను ప్రపంచంలోనే అత్యంత సేఫ్ అండ్ పవర్ఫుల్ లీడర్గా నిలబెట్టాయి. ఇంకా
ఫుడ్ సెక్యూరిటీ గురించి చూస్తే పుతిన్ తినే ఫుడ్ విషయంలో అయితే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. పుతిన్ కోసం వంట చేసేవాళ్లు తప్పకుండా చేతికి గ్లౌజులు వేసుకోవాలి. ప్రతిరోజు కొత్త యూనిఫామ్స్ మాత్రమే వేసుకోవాలి. కూరగాయలు కట్ చేసే ముందు వంట మనుషుల చేతులు నిపుణులు క్షుణ్ణంగా చెక్ చేస్తారు. వంటగదిలోకి వచ్చిన ప్రతి సరుకును పకడ్బందీగా పరిశీలిస్తారు. ఇంత భద్రత మధ్య వండిన వంటలను ముందుగా బాడీగార్డ్లకు పెట్టి పరీక్షిస్తారు. వాళ్లు తిన్న కాసేపటి తర్వాతే పుతిన్కి వడ్డిస్తారు. అంతేకాదు, పుతిన్ విదేశాలకు వెళ్ళినప్పుడు తన సొంత మొబైల్ ఫుడ్ ఇన్ఫెక్షన్ యూనిట్ని వెంట తీసుకెళ్తారు. అందులో చెఫ్లు, టెస్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉంటారు. అలానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయన బస చేసే హోటల్ రూమ్స్ దగ్గర నుంచి ప్రయాణించే సెనెట్ లూజిన్ కార్లు, డీకాయ్ వ్యూహాలు మరియు ఆకాశంలో విహరించే ఇల్యూజన్ IL-96-300 PO ఎగిరే కమాండ్ సెంటర్ వరకు ప్రతి ఒక్క భద్రతా ఏర్పాట్లు ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా అత్యంత పకడ్బందీగా ఉంటాయి. పుతిన్ ఏ దేశానికి వెళ్ళినా ఆయన బస చేయడానికి ఎంచుకునే హోటల్ గదిని సాధారణ ప్రజలు లేదా లోకల్ వ్యక్తులు ఎవరూ ఊహించని రీతిలో 2-3 వారాల ముందే రష్యా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ కమాండోలు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని 100% హై సెక్యూరిటీ జోన్గా మారుస్తారు. ఆయన వాడే సబ్బులు, షాంపూలు, బాడీ వాష్లు, టవల్స్, చివరికి పర్సనల్ ఐటమ్స్ అన్నీ మాస్కో నుంచే ప్రత్యేకంగా తెప్పించి ఆ రూమ్లో ఏర్పాటు చేస్తారు తప్ప లోకల్గా దొరికే ఏ ఒక్క వస్తువును ఆయన ముట్టుకోరు. అలాగే హోటల్లోని లోకల్ వాటర్ని పూర్తిగా బాయ్కాట్ చేసి ఆయన తాగే మంచినీటిని కూడా రష్యా నుంచే ప్రత్యేకంగా దిగుమతి చేసుకుంటారు. ఇక కమ్యూనికేషన్ విషయంలో ఎక్కడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా హోటల్ గదిలోనే ప్రత్యేకంగా ఒక టెలిఫోన్ బూత్ని ఏర్పాటు చేసి హైలీ ఎన్క్రిప్టెడ్ సెక్యూరిటీ లైన్స్ ద్వారా మాత్రమే కమాండ్ సెంటర్తో మాట్లాడతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పర్సనల్ మొబైల్ ఫోన్లను అసలు టచ్ కూడా చేయరు. ఇలా ప్రతి అడుగులోనూ అత్యంత జాగ్రత్తలు తీసుకునే పుతిన్ రోడ్డు మీద ప్రయాణించడానికి ఉపయోగించే వెహికల్ మామూలు కారు కాదు. అది రష్యా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్టేజ్ ప్రాజెక్టు ద్వారా తయారైన సైనిక గ్రేడ్ మొబైల్ బంకర్ అయిన సెనెట్ లిమోజిన్. అమెరికన్ ప్రెసిడెంట్ ది బీస్ట్ కారుకు ఏమాత్రం తీసిపోని రీతిలో డిజైన్ చేసిన ఈ కారు బాడీ మొత్తం మల్టీలేయర్ ఆర్మ్ స్టీల్తో కప్పబడి ఉంటుంది. దీని కిటికీ గ్లాసులు సుమారు 9 సెంటీమీటర్ల మందం కలిగి ఉండి కేవలం సాధారణ తుపాకీ కాల్పులనే కాకుండా అత్యాధునిక స్నైపర్ రైఫిల్ బుల్లెట్లను సైతం అవలీలగా అడ్డుకోగలవు. బాడీ ప్రొటెక్షన్ VR10 గ్లాస్తో ఉండటం వల్ల రోడ్డు మీద ఎలాంటి గ్రానైడ్ లేదా మైన్ బ్లాస్ట్లు జరిగినా లోపలున్న వారికి గీత కూడా తగలకుండా పూర్తి రక్షణ ఇస్తుంది. దాదాపు 6 నుంచి 7 టన్నుల బరువుండే ఈ భారీ కారులో 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్ని అమర్చడం ద్వారా కేవలం 6 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే అద్భుతమైన పవర్ దీని సొంతం. అంతేకాదు, ఈ కారు టైర్లు పూర్తిగా పంక్చర్ అయినప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మరో 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లే రన్ ఫ్లాట్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. కారు లోపల క్యాబిన్ బయోకెమికల్ షీల్డ్తో ఎయిర్ టైట్గా సీల్ చేయబడి ఉండటం వల్ల శత్రువులు ఎవరైనా విషపూరిత వాయువులు లేదా కెమికల్ అటాక్స్ చేసినా అవి లోపలికి ప్రవేశించకుండా స్పెషల్ ఫిల్టరేషన్ సిస్టమ్ పనిచేస్తుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే లోపలి వాళ్లకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే వ్యవస్థతో పాటు బ్లడ్ ప్యాక్స్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్, డిఫిబ్రిలేటర్ అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఇక శత్రువుల కళ్లు గప్పేందుకు పుతిన్ కాన్వాయ్లో అచ్చం అలాగే ఉండే 5 నుంచి 7 కార్లు ఒకేసారి కదులుతాయి కాబట్టి అసలు పుతిన్ ఏ కారులో ఉన్నాడో శత్రువులు ఎప్పటికీ కనిపెట్టలేరు. రోడ్డు ప్రయాణమే కాకుండా విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు ఆయన ఇల్యూజన్ IL-96-300 PO అనే అత్యాధునిక విమానాన్ని ఉపయోగిస్తారు. ఇది కేవలం ప్యాసింజర్ జెట్ కాదు, ఆకాశంలో విహరించే ఒక మొబైల్ కమాండ్ సెంటర్. ఇందులో యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్ జామింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ప్రభావాల నుంచి రక్షించే ప్రత్యేక షీల్డింగ్ ఉంటాయి. విమానం లోపల లగ్జరీ బెడ్రూమ్, కాన్ఫరెన్స్ హాల్తో పాటు ఒక మినీ హాస్పిటల్ కూడా ఉంటుంది. యుద్ధ సమయంలో మాస్కో కంట్రోల్ తప్పినా ఈ విమానం నుంచే పుతిన్ దేశం మొత్తాన్ని డైరెక్ట్గా కంట్రోల్ చేసే శక్తిని కలిగి ఉంటారు. ఇలా అణువణువున అత్యంత కఠినమైన భద్రతా వలయాలు, హైటెక్ టెక్నాలజీని ఉపయోగిస్తూ పుతిన్ ప్రపంచంలోనే మోస్ట్ ప్రొటెక్టెడ్ లీడర్గా తన పర్యటనలను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.